తెగులు తక్కువ దిగుబడి ఎక్కువ మిర్చిలో రారాజు వంగడం రంగా 279. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రవిచంద్ర ఏమినేని. అనంతపురం జిల్లాలో ఈరోజు రైతులు విస్తారంగా పండిస్తున్న అరటి దిగుబడులు ఈరోజు విదేశీయాలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. విదేశాల నుంచి అనేక మంది అనంతపురం అరటి కొనుగోలుకు నేరుగా ఇక్కడికి అనంతపురం జిల్లాకు పరిశీలనకు వస్తున్నారు. మరి అనంతపురం జిల్లాలో ఒకప్పుడు కరువు కాటకాలు, కన్నీటి కష్టాలు, రైతాంగ ఆత్మహత్యల గురించే మాట్లాడుకునేవారు. అలాంటిది ఒక్కసారిగా మారిన ఆధునిక వ్యవసాయ పద్ధతులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహాలతో ఈరోజు అనంతపురం జిల్లా పండ్ల తోటల హబ్బుగా మారింది. అందులోనూ అనంతపురం జిల్లాలో పండిస్తున్న అరటి ఈరోజు విదేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతులు జరుగుతున్నాయి. ఏదైతే కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా ఈరోజు అనంతపురం జిల్లా నుంచి అరటిని ఎగుమతులు చేయడానికి, కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు మనం అనంతపురం జిల్లా నార్పల మండలం ప్రాంతంలో ఏదైతే రైతులు పండిస్తున్న అరటి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. మరి అనంత అరటి ఒక్కసారిగా విదేశాలకు ఎగుమతులు స్థాయికి ఎదగడానికి కానీ, అలాంటి ప్రమాణాలు పాటించడానికి కానీ, రైతాంగం పెద్ద ఎత్తున మారడానికి ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రోత్సాహాల, రైతుల ఆలోచన విధానాల ఏంటి అనేది మనము తెలుసుకుందాం. రెండోది, అనంతపురం వాతావరణ పరిస్థితులు కానీ, ఇక్కడున్న సారవంతమైన నేలలు, ఇవన్నిటినీ కూడా పండ్ల తోటల సాగుకు ఎలాంటి విధంగా కలిసి వస్తున్నాయి. మరి రైతులు ఆ దిశగా పండ్ల తోటల సాగుకే ఎక్కువ మొగ్గు చూపడానికి కారణాలు ఏంటి అనేది మనము ఉద్యానవన శాఖ అధికారులు ఉన్నారు, మరి అదో వైపు ఎగుమతి కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. ఈ జిల్లాలో విస్తారంగా సాగు చేస్తున్న అరటి రైతులు కూడా ఉన్నారు. వారందరితో కూడా ఈ అరటి ఎగుమతులు, సాగు విస్తీర్ణము, నాణ్యత ప్రమాణాలు, వీటన్నిటికి సంబంధించిన అంశాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన దగ్గర జిల్లా ఉద్యాన శాఖ అధికారి నరసింహారావు ఉన్నారు. ఆయన అడిగి అరటి ఎగుమతులు కానీ, పెరిగిన సాగు పద్ధతులు, విస్తీర్ణం, వీటికి సంబంధించిన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఈరోజు అనంత అరటి గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. అంటే అనంతపురం నుంచి వ్యాగన్ల ద్వారా అరటిని ఎగుమతి చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి? రెండవది, అనంతపురం జిల్లాలో ఒక్కసారిగా అరటి విస్తీర్ణం ఇంత పెద్ద స్థాయిలో విస్తరించడానికి కానీ, విస్తీర్ణం పెరగడానికి కానీ కలిసి వచ్చిన అంశాలు అంటే ఏం చెప్తారు సార్? అసలు సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముఖ్యంగా అనంతపూర్ అనేది హార్టికల్చర్ హబ్ అని ప్రసిద్ధి చెందింది, అందరికి తెలిసింది. ఎందుకంటే ఇక్కడ వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుందండి. గాలిలో తేమ తక్కువగా ఉండడం అనేది కలిసి వచ్చిన అంశము. మనకి హైదరాబాద్, బెంగళూరు ఏ క్లైమేట్ ఉంటుందో ఆల్మోస్ట్ అలాంటి క్లైమేట్ ఇక్కడ ఉండడం వల్ల, గాలిలో తేమ తక్కువగా ఉండడం వల్ల మంచి నాణ్యమైన ఏ పండైనా మనము ఇక్కడ ఉత్పత్తి చేయొచ్చు. అలాగే నేలలు కూడా అనుకూలంగా ఉన్నాయండి. మనకి ప్రధాన సమస్య ఏంటంటే నీటి సమస్య. జిల్లాలో మీకు అందరికీ తెలుసు, కరువు సీమ అని కూడా మనము అనుకుంటూ ఉంటాము. ఎప్పుడు రెగ్యులర్ కరువులు వచ్చేవి. కాకపోతే ఎప్పుడైతే మనకి డ్రిప్ ఇరిగేషన్ అనేది జిల్లాలో, అలాగే రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొదలుపెట్టిన తర్వాత దాన్ని ఇక్కడ రైతులు అందిపుచ్చుకొని, ఉద్యాన పంట వేసే ప్రతి రైతు కూడా ఈరోజు ఇక్కడ డ్రిప్ లేకుండా పండించడం లేదు. అలాగే ఎరువులను కూడా డ్రిప్పర్ ద్వారానే మనం వదలడం వల్ల కూడా ఎక్కువ వేస్టేజ్ లేకుండా కరెక్ట్గా మోతాదు ప్రకారం ఇవ్వడం వల్ల కూడా మనం మంచి నాణ్యమైన దిగుబడి సాధిస్తున్నామని నా అభిప్రాయం. ప్రధానంగా మన అనంతపురం జిల్లా అనగానే సాంప్రదాయ పద్ధతుల్లోనే పంటలు పండించేవారు. దీనివల్ల వాళ్ళకి ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడం ఒకటి, రెండోది వాళ్ళు పెట్టిన పెట్టుబడులకు ఆశించిన దిగుబడులు లేకపోవడము, అంటే దానికి సంబంధించిన లాభాలు రాకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. మనం ఆ పరిస్థితులను కూడా చూసాం. ఈ జిల్లాలోనే చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం కానీ, రెండో సాంప్రదాయ పద్ధతులతో తీవ్రంగా నష్టపోవడం కానీ, ఆ భూముల వల్ల, వ్యవసాయం వల్ల మేము తీవ్రంగా నష్టపోతున్నాం అనే పరిస్థితి మనం చూసాము. కానీ ఆ పరిస్థితుల నుంచి ఒక్కసారిగా రైతాంగం అంతా కూడా పండ్ల తోటల వైపు వెళ్ళడం, ఆ పండ్ల తోటలో కూడా విదేశీ
ఎగుమతి ప్రమాణాలను పాటించేంత స్థాయికి Yes. ఈ రైతాంగం ఎదగడం అన్నది ఎలా సాధ్యమైంది సార్ అసలు? దీనికి మనము ముఖ్యంగా మనము మన జిల్లాలో ప్రధానమైన ఆదాయ వనరుగా చూసుకున్నట్లయితే అరటి మారిందండి. నార్పల, పొట్లూరు, ఈ ఎల్లనూరు, పెదపప్పూరు, యాడికి, బుక్కరాయ సముద్రం ప్రధానంగా అరటికి నిలువుగా ఉంది. అయితే 2016-17లో మన ఉద్యాన శాఖ వారు అప్పట్లో ఒక 2 కంపెనీలను ఎంచుకొని ఐఎన్ఐ మరియు దేశాయ్ అనే 2 కంపెనీలకి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ అరటిలో ఫ్రూట్ కేర్ యాక్టివిటీ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆ ఫ్రూట్ కేర్ యాక్టివిటీలో ఈ మొగ్గ స్థాయి నుంచి, ఈ గెల స్టార్ట్ అయిన మొగ్గ స్థాయి నుంచి కూడా బడ్ ఇంజెక్షన్ అనేది చేస్తాం. అంటే దీని మీద రసం పీల్చే పురుగులు, తామర పురుగులు చేరి గోకి తినడం వల్ల దీని మీద చార్లు కానీ మచ్చలు కానీ ఏర్పడినట్లయితే వాటికి విదేశాల్లో ధర లభించదు. సో ఆ బడ్ ఇంజెక్షన్ చేయడం అనేది ఒక పద్ధతి. నెక్స్ట్ వీటికి ఎండ తగిలినప్పుడు ఈ బయట ఉన్న కాయలన్నీ కూడా రంగు మారిపోవడము, లోపల ఉన్న గుజ్జు మెత్తబడము అలాంటివి జరుగుతున్న పరిస్థితుల్లో గెలకి ఒక స్లీవ్ అనేది, ప్లాస్టిక్ తొడుగు అనేది తొడగడం అనేది ఈ ఫ్రూట్ కేర్ భాగము. అలాగే మనకి నిర్ణీతమైన సైజు అనేది ఇక్కడ వస్తుందండి. ప్రధానంగా మనకి ఎక్స్పోర్ట్ కావాలంటే 14 నుంచి 18 సెంటీమీటర్ల పొడవు ఉండే ఫ్రూట్ను మాత్రమే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. అలాంటి స్థాయిలో మనం ఇక్కడ కాయ రైతులు పండించగలుగుతున్నారు కాబట్టి ఇక్కడి నుంచి విదేశాలకి మనం ఎగుమతి చేయగలుగుతున్నాము. ముఖ్యంగా అరబ్ కంట్రీస్లో, యునైటెడ్ అరబ్ కంట్రీస్లో, ఇరాను, ఇరాకు ఇలాంటి దేశాల్లో మన కాయకి చాలా డిమాండ్ ఉంది. ఆ విధంగా మనం 2016-17లో చేపట్టిన మొదటి స్టెప్ వల్లనే ఈరోజు ఇలాంటి ఫలితాలు పొందుతున్నామని తెలియజేస్తుంది. ఇప్పుడు అనంతపురం జిల్లాలో మనం అరటి విస్తీర్ణం గురించి మాట్లాడుకుంటే ఎన్ని హెక్టార్లలో విస్తీర్ణం ఉంది? రెండోది అరటికి సంబంధించి ప్రభుత్వాల నుంచి కానీ ఎలాంటి ప్రోత్సాహం కానీ వారికి సబ్సిడీలు కానీ అందిస్తుంది సార్? జిల్లాలో మనకి దాదాపుగా 10,500 హెక్టార్లు అండి. అంటే దాదాపుగా 25,000 నుంచి 26,000 ఎకరాల వరకు అరటి సాగు అవుతా ఉంది. ఏకైక వెరైటీ ఏంటంటే G9, గ్రాండ్ 9 అంటాము. ఇదంతా కూడా టిష్యూ కల్చర్ మొక్క. ఈ మొక్క వల్ల అన్ని యూనిఫామ్ గా పెరుగుతాయి. ఒకేసారి గెలలు కూడా పక్వానికి రావడం వల్ల కూడా మనకి కోత, ఇప్పుడు ఈ తోటే తీసుకోండి, మీకు దాదాపు 15 నుంచి 20 టన్నులు ఈ రోజు ఇక్కడ ఒక తోట నుంచే కోయగలుగుతున్నాం. అదే మామూలు నాటు రకాలు అయితే అన్ని సమానంగా ఒకేసారి కోతకు రావు కాబట్టి వీళ్ళు ఒక 10 తోటలు తిరగాల్సి వస్తుంది ఒక లోడ్ చేయాలంటే. సో టిష్యూ కల్చర్ అనేది ప్రధాన పాత్ర వహిస్తూ ఉంది. అలాగే ఉద్యాన శాఖ మనము ఫ్రూట్ కేర్ యాక్టివిటీకి దాదాపుగా 25,000 రూపాయలు ఒక హెక్టార్కి ఇదివరకు రాయితీ ఇవ్వడం జరిగింది. మధ్యలో కొంతకాలం దానికి గ్యాప్ వచ్చింది. ఈ సంవత్సరం నుంచి మళ్ళీ మన ఫ్రూట్ కేర్ యాక్టివిటీని రైతులకు అందించబోతున్నాము. కాకపోతే అది టెక్నికల్ స్కిల్డ్ వర్క్ అయినందువలన దీనికి నార్త్ ఇండియా నుంచి ఎక్స్పోర్టర్స్ కొంతమంది టెక్నికల్ లేబర్ని తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేయిస్తారు కాబట్టి అది మనము ఎంపిక చేసిన కంపెనీలకి ఆ ఫ్రూట్ కేర్ యాక్టివిటీని అందజేయాలని ఉద్దేశంగా ఉందండి. ఈ కోసిన తర్వాత గెలల్ని మనము ప్రీ కూలింగ్ అనేది తప్పనిసరిగా చేయాలండి. అంటే తోటలో ఉన్న టెంపరేచర్ నుంచి దీన్ని కొంచెం నార్మల్ టెంపరేచర్కి, ఇంకా వీలైతే కొంత తక్కువ టెంపరేచర్ తీసుకొచ్చి నిల్వ చేసిన తర్వాత కోల్డ్ కంటైనర్స్లో దీన్ని ప్యాక్ చేసి ఎగుమతి చేస్తాము. మీరు ఇప్పుడు చూస్తున్నారు, వీటిని గెలలు కోసిన తర్వాత కెమికల్స్లో ముంచడం జరుగుతూ ఉంది. ముంచిన తర్వాత స్టిక్కరింగ్ చేస్తారు. స్టిక్కరింగ్ చేసిన తర్వాత వాటిని ఆరనిచ్చి, కంప్లీట్గా తడి ఆరనిచ్చిన తర్వాత ఎయిర్ టైట్ ప్యాకింగ్ చేస్తారండి. వ్యాక్యూమ్ క్లీనర్తో ఎయిర్ టైట్ ప్యాకింగ్ చేసిన తర్వాత మనకి దగ్గరలోనే తాడిపత్రి చుక్కలూరు గ్రామంలో ఒక ప్రీ కూలింగ్ యూనిట్ ఉంది. అక్కడ వీటిని తీసుకెళ్లి నిల్వ చేస్తారు. 5 నుంచి 6 రోజులు నిల్వైన తర్వాత మనకి షిప్ ఎప్పుడైతే ముంబైలో రెడీగా ఉందనుకుంటామో దానికి తగ్గట్టుగా 24 గంటల నుంచి 48 గంటల ప్రయాణంతో అక్కడికి రీచ్ అవుతుంది కాబట్టి ఆ ప్రకారంగా లోడుని తీసుకెళ్తాము. నెక్స్ట్ ఈ రైతులకి మనము ఇచ్చే రాయితీలు ఏ విధంగా ఉన్నాయంటే, వీటిని నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్లు ఇస్తాము, ప్రైమరీ ప్రీ కూలింగ్ యూనిట్స్ ఇస్తున్నామండి. ఇవన్నీ కూడా 35% సబ్సిడీతో ఇస్తాము. అలాగే కలెక్షన్ సెంటర్స్ అనేది రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కానీ ముందుకు వచ్చినట్లయితే వాళ్ళకి 75% ఉంది. నేరుగా రైతు మమ్మల్ని అప్రోచ్ అయినట్లయితే వాళ్ళకి 40% సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సార్ ఇప్పుడు ఏదైనా కానీ ఒక పంట పండించినప్పుడు ఆ పంటకి మార్కెటింగే పెద్ద సమస్య. కానీ అనంతపురం అరటి ఒక్కసారిగా రైళ్లలో తరలించేంతగా విస్తీర్ణం పెరిగిపోవడానికి కానీ, లేదంటే మల్టీనేషనల్ అంటే కార్పొరేట్ కంపెనీలు ఇక్కడ నుంచి ప్యాకింగ్ చేసేంత స్థాయిలో ఇక్కడ ఉత్పత్తిని చేయడానికి కానీ, దీన్నంతా ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఒక్కసారిగా వాళ్ళందరినీ ఇక్కడ రప్పించడం కానీ, ఇక్కడ రైతాంగంతో వాళ్ళని సమన్వయం చేయడం కానీ, ఇవన్నిటినీ కూడా ఎలా సాధ్యమైంది సార్ అసలు?
ఓకే. అదేనండి. మీరు ఇందాక చెప్పినట్టుగా పంట పండించడం ఒక ఎత్తైతే వాటిని మార్కెటింగ్ చేయడము, గిట్టుబాటు ధర రావడం అనేది ప్రధాన సమస్యగా ఉన్న పరిస్థితుల్లో అప్పట్లో ఉన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉద్యాన శాఖ వారు ఎక్స్‌పోర్టర్స్‌ని కొంతమందిని అంటే బేసిక్‌గా అప్పుడు ఇద్దరు, ముగ్గురే ఉన్నారు. వాళ్ళని పిలిపిచ్చి వాళ్ళకి మనము ఈ ఫ్రూట్ ఫ్యాక్టరీ రాయితీలు ఇవ్వడము, అలాగే వాళ్ళకి ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ కల్పించడము, ఇవన్నీ ఏర్పాటు చేయడంతో పాటు మన అనంతపురంకున్న ఒక అదృష్టం ఏందంటే దగ్గరలోనే బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ ఉంది. ఇటువైపు తాడిపత్రి నుంచి రైల్వే స్టేషన్ ఉంది. గుంతకల్లులో జంక్షన్ ఉంది. సో, ఇలాంటి రోడ్డు కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ ఉండడం అనేది ఇక్కడ అనుకూలమైన అంశాలుగా మనం పరిగణించొచ్చు. సరే, ఇప్పుడు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కూడా ఈ పండ్ల తోటల మీద ప్రత్యేకంగా డ్రైవ్ చేస్తున్నాడు. నిత్యము ఎక్కడెక్కడ ఏ పంటలు పండుతున్నాయి, ఈ పంటల నాణ్యత ఎలా ఉంది, ఎక్కడెక్కడికి మార్కెటింగ్ జరుగుతుంది ఏంటి అనేది కూడా ఒక పెద్ద ఎత్తున దాని మీద ఒక ప్రణాళిక లాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు అనంతపురం జిల్లా నుంచి ఇప్పటి వరకు ఎంత మనము ఎగుమతి చేశాం సార్? ఎన్ని ట్రైన్లు ఇక్కడ నుంచి పంపించాం సార్ అసలు? మనము నవంబర్ 26వ తేదీ అనుకుంటానండి. ఎగ్జాక్ట్‌గా డేట్ గుర్తులేదు. ఆ! 22వ తేదీన మనము తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి ఈ సంవత్సరానికి సంబంధించి మొట్టమొదటి బనానా రైల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ఎస్‌కే బనానా వారు ప్రధాన పాత్ర వహించారు. వాళ్ళతో పాటు ఇంక వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మేము గూడా ఈ కాంకర్ అంటే రైల్వేలో కోల్డ్ కంటైనర్స్ వింగ్ ఉంటుందండి. వాళ్ళతో మాట్లాడడము, తాడిపత్రి నుంచి మనకి దాదాపుగా ఒక 600-700 మెట్రిక్ టన్స్ ఫస్ట్ ట్రైన్ మనము ప్రారంభించడం జరిగింది. దాన్ని వర్చువల్‌గా మనకి విజయవాడ నుంచి రాజశేఖర్ గారు అప్పటి స్పెషల్ సెక్రటరీ అగ్రికల్చర్ వారు, అలాగే ఇక్కడి నుంచి మన జిల్లా కలెక్టర్ గారు, ఎంపీ గారు వీరందరూ గూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అపెడా వారి సహకారం ఉంది. అలాగే ప్రభుత్వ సహకారం ఉంది. ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్, అనంతపురం జిల్లా కలెక్టర్ శ్రీ డాక్టర్ వినోద్ కుమార్ గారి చొరవ ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రీసెంట్‌గా మనకి ఇప్పటి వరకు మనం పండించిన పంటలన్నీ ఇరాన్, ఇరాక్ కంట్రీస్‌కి పంపిస్తున్నామని చెప్పాను ఇదివరకే. ఇప్పుడు నిన్నే మనకి యూరప్ నుంచి గూడా స్విట్జర్లాండ్ నుంచి ఒక ప్రతినిధి ఇక్కడికి రావడం జరిగింది. దాన్ని మా డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ వారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు ఇద్దరు గూడా వాళ్ళని తీసుకెళ్ళి ఇక్కడ పరిస్థితులు చూపిచ్చి, మనకి ప్రీ ప్రొడక్షన్ అంటే టిష్యూ కల్చర్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, అలాగే రైతులు ఎలా పండిస్తున్నారు, ఎట్లా ప్యాకింగ్ చేస్తున్నారు, తర్వాత దీనికి పోస్ట్ హార్వెస్ట్‌కి ఏమేమి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఉంది, ఇవన్నీ గూడా వారికి చూపించడం జరిగింది. వారు చాలా సంతృప్తిని వ్యక్తపరిచి త్వరలోనే యూరోప్ కంట్రీస్‌కి కూడా మన అరటి ఎగుమతి చేయాలని ప్లానింగ్‌గా ఉందండి. సార్, మామూలుగా అరటి అనేది ఎగుమతులు అనగానే దానికి పెద్ద ఎత్తున ఆయా దేశాలకు సంబంధించిన ప్రమాణాలు ఉంటాయి. కొన్ని ఎగుమతి ప్రమాణాలను పాటించాల్సి ఉంటది. అంటే సాగు పద్ధతుల్లో గాని, ప్యాకింగ్‌లో గాని వీటన్నిటిని కూడా. హ్మ్. ముఖ్యంగా ఇటీవల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సేంద్రీయ వ్యవసాయంలో మనం వ్యవసాయం చేయాలని చెప్తున్నాయి. రెండోది ఆ దిశగా కూడా విదేశాల నుంచి కూడా ఇక్కడ పిలిపించి మన సేంద్రీయ వ్యవసాయాన్ని పరిచయం చేస్తున్నారు. మరి అరటికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున అంటే యూరప్ నుంచి రావడము, ఇక్కడ మిగిలిన అరబ్ దేశాల నుంచి కూడా మన దగ్గరికి వస్తున్నారు. మరి వారి ప్రమాణాలకు అనుగుణంగా రైతాంగం ఇక్కడ సాగు చేయడానికి అంతటి పరిజ్ఞానాన్ని రైతులకి ఎట్లా అందిస్తున్నారు సార్ అసలు? యాహ్! మిగిలిన ఉద్యాన పంటలతో పోలిస్తే అరటిలో పురుగు మందుల వాడకము చాలా తక్కువ. ఇక్కడ మనకి ముఖ్యంగా ఎరువులు మాత్రమే ఎక్కువగా ఇవ్వాలి. పొటాష్ సంబంధించిన ఎరువులు ఎక్కువ ఇచ్చినప్పుడే గెల సైజ్ గాని, అలాగే టేస్ట్ గాని, నాణ్యత, కీపింగ్ క్వాలిటీ అంటారు. అంటే మనకి నెల 15 రోజుల వరకు గూడా కాయ పాడవకుండా ఉండాలంటే పొటాష్ అనేది ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాం మనము. సో, అది తప్ప మనం ఎటువంటి పెస్టిసైడ్స్ అయితే వాడమండి. సో, అది కూడా ఎప్పుడు మీకిందాక చెప్పినట్టు బడ్ స్టేజ్‌లో మాత్రమే అది చేస్తాము. ఆ తర్వాత వీటికి స్లీవ్స్ తొడుగుతాం కాబట్టి ఎటువంటి పురుగు ఆశించదు. మనకి ఫైటోసానిటరీ సర్టిఫికేట్ అనేది ప్రభుత్వం వారు ఇష్యూ చేస్తారు కాబట్టి విదేశాల్లో ఇప్పటివరకు మనకి ఎటువంటి అబ్జెక్షన్ రాలేదు. వాళ్ళకి ఈ లెంగ్త్ అండ్ విడ్త్ కాయ యొక్క లావు, థిక్‌నెస్ అలాగే పొడవు మీద మాత్రమే కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. అవి మన దగ్గర అయితే ఆల్రెడీ మనం రీచ్ అవుతున్నాం కాబట్టి నాకు తెలిసినంత వరకు విదేశాలకు ఎగుమతి చేయడానికి మన ఫ్రూట్ చక్కగా సరిపోతుంది. సార్, ఇప్పుడు అరటితో పాటు ఇంకా ఏదైనా పండ్ల తోటకు సంబంధించి మన జిల్లాలో అనేక రకాల పంటలు కూడా సాగవుతున్నాయి. విదేశాలకు ఎగుమతి చేయడానికి ఇతర పండ్ల తోటకు సంబంధించిన ఏమైనా ప్రణాళిక గాని ప్రభుత్వం నుంచి ఏమన్నా ఉందా సార్ అనంతపురం జిల్లాలో? ఉందండి, ఉంది. ఇప్పుడు మనము ముఖ్యంగా మామిడి కూడా దాదాపు మనకు 10,000 హెక్టార్లలో జిల్లాలో పండుతా ఉంది. దీనిలో మనకి దానిలో కూడా ఫ్రూట్ కవర్స్ అనేది ఒకటి ఎక్కువగా మనము వాడినట్లయితే అది మీరు ఇవాళ రోజుల్లో గమనించినట్లయితే ఊజీ అని ఎక్కువగా చూస్తున్నారు.
ఆ కాయ చిన్నగా ఉన్నప్పుడే ఎగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే తల్లి పురుగు అనేది దానికి రంధ్రం చేసి లోపల పోయి గుడ్డు పెట్టేసి బయటకు వచ్చేస్తుంది. అది గుడ్డు లార్వా దశలో అయ్యి దాని లోపలనే తింటూ పెరిగి అది అంతా పాడైపోతుంది. సో దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఫ్రూట్ కవర్స్ అండి. ఈ సంవత్సరం మన ఉద్యాన శాఖ తరపున మ్యాంగోలో ఫ్రూట్ కేర్ యాక్టివిటీ కూడా ఆ కవర్స్ అనేది 50% రాయితీతో అందజేయడం జరుగుతూ ఉంది. దానివల్ల గోల్డెన్ ఎల్లో కలర్ మ్యాంగో రావడము, దాని మీద మంగు మచ్చలు లేకపోవడము, తర్వాత బంకలాగా కారడము, ఇలాంటి సమస్యలు ఏం లేకుండా దీనికి మామూలు మామిడి కన్నా కవర్ తొడిగిన మామిడికి కేజీకి 5 నుంచి 6 రూపాయలు ఎక్కువ ఇచ్చి కొనడానికి సిద్ధంగా ఉన్నారు. మమ్మల్ని రోజు చాలా మంది ఎక్స్పోర్టర్స్ అప్రోచ్ అవుతుంటారు. సార్ మాకు లిస్ట్ ఆఫ్ ఫార్మర్స్ ఇచ్చినట్లయితే మేమే వాళ్ళని కాంటాక్ట్ చేసి ముందుగానే డబ్బులు ఇచ్చి కొంటామనే పరిస్థితి ఉంది. కాబట్టి జిల్లాలో మామిడి కూడా మంచి భవిష్యత్తు ఉందని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు అనంతపురం జిల్లాకు సంబంధించి మనం పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ అరటి ఏదైతే మనం అంటే ఎగుమతులు చేస్తున్నామంటే అటు ఉద్యానవన శాఖ అటు ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతులకి ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక వ్యవసాయ దానికి సంబంధించిన సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వడము, సాగు పద్ధతుల్లో వస్తున్న ఆధునిక మార్పులను కూడా వారిని ఆ దిశగా రైతులను కదిలించడం వల్లనే ఇదంతా ఇప్పుడు ఇంతగా పెద్ద ఎత్తున సాధ్యమయ్యే అవకాశం కలిగిందంటారా? 100% ప్రభుత్వము ఉద్యాన శాఖ వేరు వేరు కాదండి. ఉద్యాన శాఖ అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉన్న శాఖ. ఇంకొకటి, ఈసారి కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో ఇన్వాల్వ్ అయింది. అది చాలా మనకి శుభసూచకము. ఇంటికి మన క్లస్టర్ డెవలప్మెంట్ మోడ్లో ఈసారి అరటిని ఇక్కడ మన జిల్లాలో అరటికి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది చేయాలని ఉద్దేశంగా తీసుకున్నాము. ఇది ఎంపిక కూడా జరిగింది. దీనిలో ఏమవుతుందంటే ఈ 5-6 మండలాల్లో కావాల్సినంత మంది రైతులకి మనం రాయితీలు ఎంతైనా ఇవ్వడానికి అనుకూలంగా ఉందండి. దాదాపు 100 కోట్ల రూపాయలు దీనికి బడ్జెట్గా కేటాయించడం జరిగింది. త్వరలో దీనికి టెండర్స్ ద్వారా ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అంటే దీన్ని రైతులకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా ఒక సంస్థను ఎంపిక చేయడం జరుగుతుంది. బహుశా రాబోయే 2 నెలల్లోనే ఇది పూర్తయి మన అరటి రైతులకు బంగారు భవిష్యత్తు ఉందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. నరసింహారెడ్డి గారు, ఇప్పుడు అనంతపురం జిల్లాకు సంబంధించి అరటిని ఎగుమతి చేసే ఒక కంపెనీ ప్రతినిధిగా మీరు చెప్తే, ఈ ఎగుమతికి సంబంధించి మీరు ఎలాంటి జాగ్రత్తలు అంటే గెల కోయడం నుంచి కానీ, లేదంటే మీరు పంట రైతుకి దగ్గరికి మీరు కొనుగోలు చేయాలన్నప్పుడు ఎలాంటి ప్రమాణాలు చూస్తారు? లేదంటే గెలను కోయడం కానీ, వాటిని ప్యాకింగ్ కానీ, వాటిని మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ తీసుకెళ్లడం కానీ, వీటన్నిటిలో ఎగుమతి ప్రమాణాలను ఏ విధంగా పాటిస్తారు అసలు మీరు? నేను గత 5 సంవత్సరాలుగా ఎస్కే కంపెనీ అనేది గత 5 సంవత్సరాలుగా అనంతపురం జిల్లాలో నుంచి ఎగుమతులు చేస్తున్నాము. ఇక్కడ ఏదైతే ఎస్కే కంపెనీ ఏదైతే ఉందో ఫ్రూట్ కేర్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతుంది. దీని వలన ఫ్రూట్ యొక్క నాణ్యత ఏదైతే ఉందో ఫ్రూట్ కేర్ యాక్టివిటీకి సంబంధించి స్టేజెస్ ఏవైతే ఉన్నాయో 5 స్టేజెస్, బడ్ ఇంజెక్షన్ కానివ్వండి, డీఫ్లవరింగ్ కానివ్వండి, ఫాల్స్ హ్యాండ్ రిమూవింగ్ కానివ్వండి, ఇవన్నీ చేయడం వల్ల ఫ్రూట్ యొక్క క్వాలిటీ పెరిగి వీటితో పాటు రైతులకి ఒక భరోసా లాగా ఏవైతే మేము ఫ్రూట్ కేర్ యాక్టివిటీ చేసి మీ యొక్క పంటను మేమే కొని వాటిని మీకు మార్కెట్ విలువ ఆధారంగా మీకు పే చేయగలం అని చెప్పి చెప్తాము. దాని తర్వాత ఏదైతే ఉన్నారో లేబర్స్ని మేమే ప్రొవైడ్ చేసుకుని మన ఎక్స్పోర్ట్ మన వెస్ట్ బెంగాల్ నుంచి మన లేబర్ని పిలిపించి వాళ్ళతో, ఎందుకంటే వారు నిష్ణాతులు మన ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఏదైతే ప్యాక్ చేయడానికి, అందువల్ల వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారానే మనం ప్యాకింగ్ చేయించి ఇక్కడ నుంచి కోల్డ్ స్టోరేజ్కి తరలించడం జరుగుతుంది. ప్రధానంగా చెప్పండి, ఇప్పుడు మనము ఒక గెలను కోస్తాం, ఒక గెలను కోసి అక్కడ తీసుకెళ్లి దీని కటింగ్ లో గానీ మన ప్యాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి పద్ధతులు మీరు అవలంబిస్తారు అసలు? ఫ్రూట్ ఖచ్చితంగా ఏదైతే ఉన్నాయో బ్యాగ్స్ మనం ఏదైతే తీసుకెళ్లేటప్పుడు బ్రూజింగ్ ఇలాంటి హ్యాండిలింగ్ వన్స్ మనం కోసి భుజం మీద నార్మల్ గా నాక్డ్ అంటారు కదా, అంటే ఏమి లేకుండా తీసుకెళ్లడం వల్ల ఏమవుతుందంటే దానికి దెబ్బ అంటే మన కాయకు వచ్చి ర్యాపింగ్ అవుతుంది. అది లేకుండా మనం ఈ యొక్క ఫామ్ ద్వారా తీసుకొని అక్కడ జాగ్రత్తగా తీసుకెళ్లి అక్కడికి వెళ్ళి అక్కడ డీఫ్లవరింగ్ చేసి అక్కడ నుంచి
ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఉం. ఇప్పుడు ఒక గెలలో మీరు అచ్చులచ్చులుగా తీసుకుంటున్నారు కదా, ఉం. ఆ అచ్చులచ్చులు కొన్ని తీసుకొని కొన్ని తీసేస్తున్నారు. ఉం. ఏంటి వేరు చేయడంలో ఏంటి అసలు గ్రేడింగ్ ఏంటి అసలు? దీనివల్ల ఈ గ్రేడింగ్ అనేది ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఏవైతే ఉన్నాయో మనము మా యొక్క ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళకి ఏ ప్రమాణాలు కావాలో ఈ లెంత్ క్వాలిటీ పరంగా మనం ఆ విధంగానే ఇక్కడ గ్రేడింగ్ చేసి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అందువలన మనకి ఏదైతే కింది సైజు ఉంటుందో ఈ హస్తాలకి ఈ సైజ్ అనేది తక్కువగా ఉంటుంది. దీనివల్ల దీన్ని మనం ఇక్కడే రిమూవ్ చేసేసి మనకు కావలసిన క్వాలిటీ మాత్రమే దాంట్లో ప్యాక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు కాయ సైజు గాని ఉం. అంటే పొడవు సైజు పొడవు ఉం. ఎంత పొడవు ఉండాలి అసలు మీరు ఎగుమతి చేయాలంటే? అసలు 18 సెంటీమీటర్స్ అబౌవ్ ఉండాలి మాకు. యాక్చువల్ అయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వచ్చేసి 18 సెంటీమీటర్స్ మినిమం ఉండాలి. దాని విధంగా ఆ తోటలు మాత్రమే మేము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది, వాటిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక బాక్స్ కి అసలు ఎన్ని కిలోలు పెడతారు? అసలు దీన్ని తీసుకెళ్లి మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ లో మళ్ళీ ఎన్ని రోజులు పెడతారు అసలు? ఒక బాక్స్ వచ్చేసి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క విధంగా. ఇరాక్ అయితే 13 కిలోలు ప్యాక్ చేస్తాము, ఇరాన్ అయితే 13.7 అట్లా ఇవి ప్యాక్ చేస్తాము. దీన్ని తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేయడం జరుగుతుంది. దాని టెంపరేచర్ వచ్చి 13 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద నిల్వ చేయాలి. ఎందుకంటే సెల్ఫ్ లైఫ్ కోసం. యాక్చువల్లీ అరటి అనేది సెల్ఫ్ లైఫ్ చాలా అవసరం. ఎందుకంటే మనకు ఇక్కడ నుంచి కస్టమర్ కి చేరడానికి కనీసం అంటే మనకు నియర్ అబౌట్ 12 days పడుతుంది ఇరాక్ అయితే. లేదా ఈ ఎన్ని రోజులు సర్వే కావాలంటే టెంపరేచర్ అనేది ముఖ్యమైనది. టెంపరేచర్ మనం ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం టుడే టెంపరేచర్ అనేది 38 డిగ్రీ సెంటిగ్రేడ్. 38 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఇది నిల్వ ఉండదు, తొందరగా పాడవుతుంది. అందుకోసం వీటిని మనం కోల్డ్ స్టోరేజ్ తీసుకెళ్లి అక్కడ నుంచి ఏదైతే ఫ్రూట్ టెంపరేచర్ ని 13 degrees కి తీసుకొచ్చి అక్కడ నుంచి రెఫర్ వేళలో మనం మన డేట్ ప్రకారం ఎక్కడైతే అక్కడ వెజల్స్ అయితే మనకు అవైలబిలిటీ ఉంటుందో, మంగళవారము మనకి వెజల్స్ ఇరాక్ ఆర్ శుక్రవారం ఈ 3 రోజులు ఉంటుంది కాబట్టి ఆ రోజులకు అనుగుణంగా అంటే ఈరోజు ఇక్కడ నుంచి సండే బయలుదేరితే మండే ట్యూస్డే అక్కడికి రీచ్ అవుతుంది, అక్కడ లోడ్ అవుతుంది. ఆ విధంగా మేము ప్లాన్ చేసుకొని ప్రీ ప్లాన్ అంతా ఆ విధంగా మేము ఇక్కడ నుంచి తరలించడం జరుగుతుంది. ఇప్పుడు రైతును మీరు ఎంపిక చేసుకునే విషయంలో గానీ, దిగుబడులను ఎంపిక చేసుకునే విషయంలో గానీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి రైతులకి ఇప్పుడు ఈ ఏదైతే కార్పొరేట్ కంపెనీలు వచ్చి కొనుగోలు చేయడం ద్వారా, అంటే గతంలో వచ్చేసి వ్యాపారులు కొనుగోలు చేసేవాళ్ళు, ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు రంగంలోకి దిగిన తర్వాత రైతులకి ధరల్లో గానీ వాళ్ళకి పెట్టుబడుల సంబంధించి గానీ కంపెనీల నుంచి ఎలాంటి సహకారం ఉంది అసలు? కంపెనీ నుంచి సహకారం అంటే సపరేట్ ఈ మెయిన్ వచ్చేసి వాళ్ళకు ఎడ్యుకేట్ చేయడం. ఎవరికి రైతు ఏదైతే ఉన్నాడో రైతుకి ఎడ్యుకేట్ చేయడం. ఫ్రూట్ కేర్ యాక్టివిటీ అనేది ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ క్వాలిటీస్ ఏం కావాలా మనకు, మన రైతులకు దీనికి అవేర్ ఖచ్చితంగా కల్పించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియకపోవడం వల్ల దాన్ని కంపెనీస్ ఏం చేస్తాయి, వాళ్ళ యొక్క ప్రతినిధులను వాళ్ళ యొక్క సూపర్వైజర్స్ ని ఫీల్డ్స్ కి పంపిస్తారు అనమాట. ఫీల్డ్ కి పంపించి ఇలా చేయాలా ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్, దీనివల్ల ఈ కింది చిప్ తీసేయాలా, ఇవి తీసేయాలా, బంచింగ్ చేయాలా, ఫ్రూట్ FOD అంటారు, ఫ్రూట్ ఆప్టికల్స్ రిమూవింగ్, ఇవన్నీ చేయడం వల్ల ఈ ఫ్రూట్ ఆప్టికల్ రిమూవింగ్ అంటే ఏదైతే ఆకు ఉంటుందో ఆకు దీనికి రాపిడి తగులుతూ ఉంటుంది. దానివల్ల ఇవన్నీ ముందే తీసేయించడం జరుగుతుంది. దానివల్ల నాణ్యత అనేది బాగా కనిపించడానికి కాస్మెటిక్ అపియరెన్స్ అంటారు దీన్ని, చూడటానికి అందంగా కనిపిస్తుంది కాయ. దాని వలన మన కాయకి గిరాకీ ఉంటుంది. ఈ విషయాలను రైతులకు చెప్పడం జరుగుతుంది ఫీల్డ్ లోకి వెళ్ళి. యాజ్ ఏ కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళ ప్రమాణాలు, ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రమాణాలు రైతులకు చెప్పడం ద్వారా రైతుల్ని ఎడ్యుకేట్ చేయడము, తర్వాత ప్రోత్సహించడం వల్ల ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కావాల్సిన పంటను తీయగలుగుతున్నారు. ఈ అనంతపురం జిల్లా ధరలకు సంబంధించి చూస్తే ఎట్లా ఉంది అసలు? ధరలు లాస్ట్ 3 సంవత్సరాల నుంచి చాలా అద్భుతంగా ఉంది. ధరలు అయితే మినిమం 20 rupees కి అంటే ఓవరాల్ గా తగ్గకుండా ఉంది. లాస్ట్ యావరేజ్ 1 కిలో ఇది మంచి ధర రైతులకు అని చెప్పవచ్చు. నరసప్ప గారు చెప్పండి. అసలు ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు ఈ అరటిని సాగు చేశారు? ఇది ఏ రకం సాగు చేశారు అసలు? అంటే రకం రకం
రకం విట్రో సార్ ఇది. ఆహా. 1.5 ఎకరా సార్ ఇది. 1.5 ఎకరా. ఆ. ఈ 1.5 ఎకరాలో మీరు అరటి సాగు చేయడానికి ఆ, ఇది మొదటిసారి ఇంతకుముందు చేశారా? మొదటిసారే సార్, ఫస్ట్ మొదటిసారి. సారే. ఎంత వచ్చింది అనుకుంటున్నారు దిగుబడి? దిగుబడి 50 టన్నులు రావాలనుకుంటా సార్ ఇది. 50 టన్నులు. ఆ. అంటే 50 టన్నులు బాగా ఎక్కువ? ఎక్కువే సార్, బాగా ఎక్కువ. ఎక్కువే. ఇంత ఎక్కువ రావడానికి మీరు ఈ సాగు పద్ధతుల్లో అవును సార్. ఎరువులు వేయడం కానీ ఇవన్నీ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అసలు? జాగ్రత్తలు అంటే దీనికి మట్టి తోలిచిన సార్ ఫుల్గాను, ఉమ్. ఎరువు తోలిచిన, ఉమ్. ఇంకా కాంప్లెక్స్లు బాగా మందులు వేసిన. అంటే ఎక్కువగా సేంద్రియ ఎరువులు వేశారు? సేంద్రియ ఎరువులు వేసా, ఆ. పేడ ఎరువులు వేసా, ఆ. ఇంకా మట్టి వేసా, అన్ని రకాల 3 రకాల ప్రోత్సాహం దీనికి అందించా. అది ఉమ్. ఇప్పుడు ఈ గెల ఇంత పెద్ద ఎత్తున ఇంత బాగా పంట వచ్చింది కదా, అవును సార్. ఎన్ని రోజులకు వచ్చింది అసలు? మీరు పంట మొక్క నాటినాక ఎన్ని రోజులకు వచ్చింది ఈ దిగుబడి మీకు? ఈ ఇప్పుడు వచ్చేసి 11 నెలలు సార్ ఇది. ఆ. 11 నెలలు అవుతాం. 11 మాసాలకు మీకు దిగుబడి వచ్చేసింది. దిగుబడి వచ్చేసింది. ఎంత ఉంది ధర ఇప్పుడు? ధర అయితే సార్ ఇంతకుముందు ఎక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఉమ్. ఇప్పుడు 17 రూపాయలు. ఇప్పుడు మీరు ఈ 1.5 ఎకరా అవును సార్ సాగు చేయడానికి ఇప్పుడు మీరు కోత కోసే లోపల ఎంత పెట్టుబడి పెట్టారు అసలు? దాదాపు 4 లక్షలు అయింది సార్. 1.5 ఎకరాకి. 1.5 ఎకరా. ఇప్పుడు 50 టన్నులు దిగుబడి వచ్చింది అనుకోండి, అవును సార్. దాదాపు ఎంత వస్తుంది మీకు అసలు? అది ఎంత వస్తుందంటే రావాలి సార్, ఒక 6 పైన 7 లక్షల అట్లా 7 రావాలి. లక్షల దాకా వస్తుంది. రావాల. అదే ఇప్పుడు అంచనా. నరసప్ప, మనం ఇంతకు ముందు సాగు చేస్తున్నాం, మీరు చాలా ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తుంటాం. అవును సార్. మరి అప్పుడు వ్యవసాయానికి ఇప్పుడు ఒక్కసారిగా మీరు పండ్ల తోటలు ఈ అరటి సాగు చేసేదానికి ఇప్పుడున్న పద్ధతులు నేర్చుకోవడానికి అవును మీకు సార్. ఎట్లా ఉంది అసలు? బాగుంది సార్. ఆ. బాగుంది. ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సదుపాయాలు ఇస్తున్నారు మీకు? ప్రభుత్వం నుంచి పర్వాలేదు సార్. ఏమేమి ఇస్తున్నారు అసలు మీకు? ఇప్పుడు ఈ సబ్సిడీ గురించిన సబ్సిడీలు సబ్సిడీలు, డ్రిప్ ప్యాకెట్లు, ఆ. డ్రిప్ ఇస్తున్నారు. ఉమ్. డ్రిప్ అయితే 90% ఇచ్చేస్తున్నారు, 10% మనం కడతా ఉండేది. ఓకే. ఇప్పుడు అరటి సాగు చేయడం నీకు బాగా ఉందా మిగిలిన పంటలతో పోల్చినప్పుడు? ఇంతవరకు అయితే బాగుండదని అనుకుంటున్నా సార్ నేను. ఆహా. నాకు లాస్ట్ వరకు అయితే దానికి ఇప్పుడు ఇది తొలి పంట. తొలి పంట. ఉమ్. అంటే అయితే పంట బాగుండదు, ఆ. ఆరోగ్యంగా అనేది ఒక ఆనందంగా ఉండదు, అంతే. ఆహా. సంతోషం దాని ఆ. గురించి. బాగా మంచి దిగుబడి వచ్చింది, మంచి లాభం కూడా వస్తుంది. లాభం గురించి ఏమోను, కాకపోతే పంట బాగుంది, పంట బాగా అది తృప్తి ఉండదు. కోత అది బాగా తృప్తి ఉండదు. ఆహా. అది వచ్చినప్పుడు వచ్చినది అనుకోల్లా, ఆహా. తోట బాగుండదనే తృప్తి, అంతే. ఇంకా అది. ఇంతవరకు ఉండేది. ఇప్పుడు సాగులో ఈ మొక్కలు బాగా రావడానికి కానీ దీనికి కానీ బాగా ఎరువులు వేసామని చెప్తున్నారు. అవును సార్. మరి దీనికి కూడా కొన్ని చీడపీడలు వస్తుంటాయి, అవును సార్. దానికి ఏమైనా మందులు కొట్టావరా అసలు? లేదు సార్, పురుక్కు అయితే లేదు, దోమకు లైట్ గా ఆడించుకుంటా ఉండాల్సిందే సార్. అంతే. అంతే. అంతకుమించి ఏం ఇబ్బంది లేదు. ఏం ఇబ్బంది. మీరు కవర్లు కూడా వేస్తుంటారు దీనికి తొడగలు? లేదు సార్, మనం అయితే వేయలే. అయినా కూడా పంట బాగా వచ్చింది. పంట బాగా వచ్చింది. పంట బాగా వచ్చింది అంటే మొదటి పంట కాబట్టి బాగా వచ్చింది. నరసింహారెడ్డి గారు, ఇప్పుడు మనం అరటి విదేశాలకు ఎగుమతి చేయాలన్నప్పుడు చాలా రోజులు పడుతుంది. అంటే మీరు ఇక్కడ ప్యాక్ చేయడం, మరి ఇక్కడ నుంచి వెహికల్లో కోల్డ్ స్టోరేజ్ తీసుకోవడం, కోల్డ్ స్టోరేజ్లో కొన్ని రోజులు పెట్టడం, మరి అక్కడ నుంచి మళ్ళీ మీరు అక్కడికి తీసుకెళ్లాల్సి వస్తుంది సముద్ర తీరానికి, మళ్ళీ అక్కడ నుంచి మీరు చేయాల్సి వస్తుంది. మరి ఈ ఎగుమతి చేయాలన్నప్పుడు ఇంత వ్యవధి ఉంటుంది కాబట్టి ఎగుమతికి సంబంధించిన ప్యాకింగ్ లో కానీ ఈ బాక్సుల దాంట్లో ఎట్లాంటి ప్రమాణాలు పాటిస్తారు? మీరు జాగ్రత్తలు తీసుకుంటారు అసలు? అంటే తడిసిపోకుండా కానీ, లేకపోతే దాంట్లో చెమ్మ రాకుండా కానీ, లేకపోతే మీరు బాక్సులు ఎట్లా పడితే అట్లా వేసినప్పుడు కూడా ఈ లోపల ఉన్న ఫ్రూట్ దెబ్బతినకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అసలు? ఇవైతే ఈ బాక్స్ అయితే ఏమన్నా ఇంపోర్టెడ్ క్వాలిటీ అండి. ఇవి మన మేము ఇంపోర్టెడ్ దిగుమతి చేసుకున్నాము. ఇవైతే ఉన్నాయో వీటి ద్వారా ఇవి 3 లే గార్డ్ అవుతుంది, ఇది 5 లే గార్డ్ ఉంటుంది. ప్లే గార్డ్ ఇది 3 mm ఉంటుంది, ఇది 7 mm ఉంటుంది. ఇది బాటము, ఇది టాపు. తర్వాత టాపు బాటమ్. వీటిని తడి కానీ పొడి రాకుండా ఇది యాక్చువల్లీ ఇంపోర్టెడ్ సెల్ఫ్ ఇలా అవుతుంది. యాక్చువల్లీ అయితే ఇది సెల్ఫ్ ప్రొటెక్టెడ్ ఇట్ సెల్ఫ్, ఎందుకంటే ఇది ఇంపోర్టెడ్. ఇవి ఏవి కాకుండా ఈ ఎక్స్పోర్ట్ కి అవసరమయ్యే విధంగానే వీటిని తయారు ఉంటుంది. మెటీరియల్ లోనే ఏమి కాకుండా వీటికి
మెటీరియల్ వాడినాం అనమాట. అందువల్ల ఇప్పుడు ఈ బాక్స్ లో మీరు పెట్టేటప్పుడు ఉం. ఇప్పుడు మీరు ఏదైతే మనం గెల తీసుకెళ్ళాక ఉం. అచ్చులు కోస్తున్నాం. ఉం. అచ్చులు కోసి వాటి సైజుని వాటర్ లో మనం కొంత ముంచి తీస్తున్నాం. శుభ్రం చేస్తున్నాం. ఉం. శుభ్రం చేసిన తర్వాత కవర్ లో పెడుతున్నాం. ఉం. ఈ కవర్ లో పెట్టేటప్పుడు ఆ వాటర్ ని మీరు సక్ చేస్తాం vacuum ద్వారా. ఎట్లా దాన్ని చేస్తున్నారు ప్యాకింగ్ అసలు? ప్యాకింగ్ తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ నుంచి చేసిన తర్వాత మనం ఏదైతే ఆలం ఉంటుంది, ఆలం తర్వాత మనం బావిస్టన్లో తీసి దాని తర్వాత వాటిని ఫ్యాన్ కింద ఆరబెట్టి కంప్లీట్ గా ఆరిన తర్వాత వాటికి స్టిక్కరింగ్ చేసిన తర్వాత వాటిని మన జర్మినేషన్ పేపరు తర్వాత ఒక కవర్ సహాయంతో వాటిని కంప్లీట్ గా వ్యాక్యూమ్ ద్వారా లోపల ఏదైతే ఉందో కంప్లీట్ గాలి చొరబడకుండా వాటిని ప్యాక్ చేసేసి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ప్యాక్ చేసిన తర్వాత కోల్డ్ స్టోరేజ్ లో ఒక 5 రోజులు 6 రోజులు పెడతారు కదా, ఆ ఉష్ణోగ్రత అంటే తగ్గించడానికి అనేది అంటే ఎగుమతి కోసం అలా చేస్తారా, లేకుంటే నేరుగా మనం పంపిస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందా? 100%. ఎందుకంటే ఇది టెంపరేచర్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మనం 13 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్దనే ఈ లైఫ్ అనేది స్టెబుల్ గా ఉంటుంది. ఏదానికి అరటికి ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో ఆటోమేటిక్ గా దాని సెల్ఫ్ లైఫ్ తగ్గి తొందరగా పాడైపోతుంది. అందువల్ల మనం టెంపరేచర్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఎక్స్పోర్ట్ కి. ఇప్పుడు ఎగుమతి చేసేటప్పుడు ఒక ఫ్రూట్ ఒక్కొక్క దాదాపు కొన్ని వారం రోజుల పాటే ఉంటాయి, కొన్ని 3 రోజుల పాటే ఉంటాయి, కొన్ని 10 రోజుల పాటు ఉంటాయి. మనం అరటికి సంబంధించి మనం విదేశాలకు చేస్తున్నాం కాబట్టి ఇది ఒకసారి మనము ప్యాక్ చేసిన తర్వాత ఎన్ని రోజుల వరకు కూడా ఇది స్టాండర్డ్ గా ఉండగలుగుతుంది? 45 రోజుల వరకు మన ఆంధ్ర బనానా అయితే 45 రోజుల వరకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, మనం కరెక్ట్ గా టెంపరేచర్ మెయింటైన్ చేసినట్టయితే. అంటే 45 రోజుల పాటు ఉంటుంది కాబట్టి ఎగుమతి చేయడానికి చాలా అవకాశం ఉంది. కరెక్ట్. అందువల్లనే మన ఆంధ్ర బనానాకి మరి అది ఎక్స్పెషల్లీ అనంతపురం బనానాకి చాలా అడ్వాంటేజెస్ ఏంటంటే చాలా టేస్టీ ఉంటుంది మన అనంతపూర్ బనానా. ఇప్పుడు మన లోకల్లీ మన లోకల్ మార్కెట్స్ అంటే ఇక్కడ పంజాబ్ కానివ్వండి, మన తర్వాత డొమెస్టిక్ మార్కెట్ ఏదైతే ఉందో ఢిల్లీ కానివ్వండి, మన బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, మన బనానాకి క్రేజ్ వేరు. ఎందుకంటే దీని టేస్ట్ వేరుగా ఉంటుంది, చాలా టేస్ట్ గా స్వీట్ అనమాట, స్వీట్నెస్ బాగుంటుంది మన బనానాకి. అందువల్ల ఫస్ట్ మన దగ్గర స్టార్ట్ అయిందంటే మన బనానే ఫస్ట్ అడుగుతారనమాట. మన ఇంటర్నేషనల్ లో కానివ్వండి, మన డొమెస్టిక్ మార్కెట్ కానివ్వండి, పంజాబ్ కానివ్వండి, మన ఢిల్లీ కానివ్వండి, ఆంధ్ర బనానా మాకు ఫస్ట్ కావాలని ప్రిఫరెన్స్ అయితే ఉంది మన ఆంధ్ర బనానాకి. అంటే ఇప్పుడు అనంతపురం జిల్లాలో పండించే అరటి మన దేశంలోని పెద్ద పెద్ద మార్కెట్లతో పాటు విదేశాలకు కూడా కారణం ఏంటంటే ఎగుమతి చేసే విషయంలో కాబట్టి ఎక్కువ రోజుల పాటు ఇది మన్నిక ఉంటుంది కాబట్టి మనకు అన్ని విధాలుగా కూడా రైతులకి కలిసి వచ్చే అంశం అవుతుంది. రెండోది దీన్ని ఒకవేళ ఒక రోజు ఒక 10 రోజులు లేట్ అయినా కూడా పెద్ద ఇబ్బంది పడే నాణ్యత, నిల్వ సామర్థ్యము, రుచి 3 కూడా ఉన్నాయి కాబట్టి దీనికి అంత డిమాండ్. ఓకే, ఈ 3 అంశాలు కలిసి వస్తున్నాయి కాబట్టి మన అనంతపురం అరటి ఇప్పుడు మనం ఎగుమతులకి మంచి అవకాశం లభించింది. చూశారు కదా, అనంతపురం జిల్లాలో రైతులు ఎంతో నాణ్యతా ప్రమాణాలతో విదేశీ ఎగుమతి ప్రమాణాలను పాటిస్తూ అనంతపురం జిల్లా రైతాంగం ఈరోజు అరటిని సాగు చేస్తోంది. ఇక్కడి నుంచి ఎగుమతులకు ఎంతో ఉపయోగకరంగా అనువైన ప్రాంతంగా ఈరోజు అనంతపురం జిల్లా గురించి చెప్పుకుంటున్నారు. మరి అనంతపురం జిల్లాలో పండ్ల తోటల హబ్బగా మారడానికి, అరటి విస్తీర్ణం రోజు రోజుకు పెరగడానికి ఉన్న అవకాశాలు, వాతావరణ పరిస్థితులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహాలకు సంబంధించిన వివరాలను ఇప్పుడు మనం ఇప్పటి వరకు అధికారులు అయితే ఎగుమతిదారులు రైతులని అడిగి తెలుసుకున్నాం. మరోసారి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. నమస్తే. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.